వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమి చిన్నపిల్లోడు కాదు. తన చెల్లి వైఎస్ షర్మిల తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని సపోర్ట్ చేయాల్సిన అవసరం ఆయనకి లేదు. పైగా ఆ సపోర్టు ఆమె తీసుకున్న నిర్ణయం తన పార్టీని, తన ముఖ్యమంత్రి సీటునే కొంపముంచేటువంటి ఛాన్సెస్ ఎంతో కొంత ఉన్నప్పుడు, అట్లాంటి టైంలో జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆమెకి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది? తెలంగాణలో పార్టీ పెట్టుకున్నారు. తెలంగాణలో పాదయాత్ర చేసుకుంటారు. తెలంగాణలోనే ఆమె ఉంటారు. తెలంగాణలోనే కేసీఆర్‌ని గద్దె దించుతారు. ఆ తర్వాత ఏవో ఆమె తిప్పలు పడతారు అనుకున్న టైంలో కూడా పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి పెద్దగా ఇన్వాల్వ్ అవ్వకపోయి ఉండొచ్చు గానీ, ఇప్పుడు వచ్చి తన సొంత రాష్ట్రంలో ఆమె తన సీటు మీదే ఇండైరెక్ట్‌గా దెబ్బ కొట్టేటువంటి పరిస్థితికి వచ్చినప్పుడు, జగన్ కూడా తనదైన శైలిలో రాజకీయాన్ని మొదలుపెట్టారు. పార్టీలో వైసీపీ పార్టీలో అసంతృప్తుల్ని తన వైపు లాక్కోవాలనుకున్న షర్మిలకి షాక్ ఇవ్వటమే కాకుండా, కాంగ్రెస్ పార్టీలో చేరిన వైఎస్ షర్మిలకి 24 గంటలు తిరగకుండానే జగన్మోహన్ రెడ్డి తన మార్క్ షాక్ ఇచ్చారని చెప్తున్నారు. ఎందుకంటే వైఎస్ విజయమ్మని రీసెంట్‌గా నిన్న సాయంత్రం లోటస్ పాండ్‌లో జగన్మోహన్ రెడ్డి కలిశారు. కలిసిన తర్వాత పరిణామాలు వేగంగా మారుతున్నాయి. వైఎస్ విజయమ్మకి కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల వెళ్ళడం సుతరాము ఇష్టం లేదని బ్రదర్ అనిల్ అంటే వైఎస్ షర్మిల యొక్క భర్త ప్రోత్సాహం మేరకు ఆయన చూపించినటువంటి ఉత్సాహం మేరకు మాత్రమే ఈమె వెళ్ళారు తప్ప విజయమ్మకి ఏమాత్రం ఇష్టం లేదు. నిజానికి తన కొడుకు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఆ రాష్ట్రానికి వెళ్లకుండా, ఒక రాజమాతగా హోదా దక్కిన అక్కడికి వెళ్లకుండా, తన కొడుకు తన భర్త పేరు మీద స్థాపించినటువంటి పార్టీ, తాను గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పార్టీని కూడా వదులుకొని తెలంగాణ ప్రాంతానికి వెళ్ళి తన కూతుర్ని సపోర్ట్ చేసుకుని, అల్లుడిని సపోర్ట్ చేసుకుని, తెలంగాణ కాంగ్రెస్ అనేటువంటి ఆమె పెట్టిన వైఎస్ఆర్టీపీకి సపోర్ట్ చేస్తూ, ఆమె పాదయాత్రకు సపోర్ట్ చేస్తూ, నా కూతురు హానెస్ట్‌గా తెలంగాణ ప్రజల కోసం వచ్చిందని అక్కడున్న వైసీపీకి సంబంధించినటువంటి అభిమానుల్ని, వైఎస్ఆర్‌ని అభిమానించే ప్రతి ఒక్కళ్ళని దగ్గరికి తీసుకునే ప్రయత్నం చేసినటువంటి వైఎస్ విజయమ్మ తన ఫ్యామిలీని అధోగతి పాలు చేసిన కాంగ్రెస్ పార్టీలోకి వైఎస్ షర్మిల వెళ్ళడాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఆవిడ అసలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. దాన్ని బేస్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి రానున్న ఎన్నికల్లో కావచ్చు, ఫర్దర్‌గా కావచ్చు, నాకు నువ్వు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. గౌరవ అధ్యక్షురాలుగా వైసీపీకి నువ్వు ఇప్పటికే రాజీనామా చేసావు. కావాలంటే ఆ పొజిషన్ ఇప్పటికీ ఎప్పటికీ ఎన్ని సంవత్సరాల తర్వాతైనా అది వేకెంట్‌గానే ఉంటుంది. కానీ నన్ను సపోర్ట్ చేయమని రమ్మని పొజిషన్ తీసుకోమని నేను అడగట్లా. కానీ తెలంగాణలో నువ్వు చెల్లికి సపోర్ట్ చేసావు, చెల్లితో ముందుకు వెళ్ళావు, చెల్లితోనే నీ ప్రయాణాన్ని కొనసాగించావు. కానీ తెలంగాణలో ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. నీకు తెలియకుండా కాంగ్రెస్ పార్టీతో విలీనం చేయడానికి ప్రయత్నం చేసి అప్పట్లో ఫెయిల్ అయ్యి ఇప్పుడు సక్సెస్ అయింది. మన ఫ్యామిలీని దారుణంగా విడదీసి ఏపీ తెలంగాణని దారుణంగా విడదీసిన కాంగ్రెస్ పార్టీతో నీ కూతురు ఈరోజు శుభ్రంగా అన్నీ పాజిటివ్గా వెళ్తున్నారు వాళ్ళు. కాబట్టి ఆమెకి సపోర్ట్ చేయొద్దు, నాకు సపోర్ట్ చేయొద్దు. రానున్న ఎన్నికల్లో అయినా భవిష్యత్తులో అయినా రాజకీయాలకి నా తల్లిగా నువ్వు పూర్తిగా దూరంగా ఉండాలి. ఇదిగా నేను నీ కొడుకుగా నేను కోరేటువంటి కోరిక ఇదే అని జగన్మోహన్ రెడ్డి విజయమ్మ గారితో మాట్లాడారు అంటూ కొన్ని రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. తద్వారా ఆమెను రాజకీయాల్లో లిమిట్ చేసే ఉద్దేశంలో జగన్ ఉన్నారని, ఏపీలో తెలంగాణలోనే తల్లి సపోర్ట్ ఉంటే ఏపీలో కూడా విజయమ్మ సపోర్ట్ షర్మిలకు ఉంటే అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉంటాయి. ఆమె అనుకున్నట్టుగా 7% నుంచి 15% వరకు కాంగ్రెస్ పార్టీ యొక్క ఓటు బ్యాంక్‌ని పెంచాలి అనే టార్గెట్‌తో దిగిన షర్మిలకి అది ఈజీ అయ్యేది. వైఎస్ విజయమ్మ గనక షర్మిలతో సపోర్టివ్‌గా వెనకాలే ఉండుంటే అది డెఫినెట్‌గా ఆమెకి ఈజీ అయిపోయేది ఆ టాస్క్. బ్రదర్ అనిల్ మతపరంగా ఏమన్నా ప్లాన్ చేయొచ్చు. కేవీపీ కొంతమంది అసంతృప్తులను దించొచ్చు. కానీ సెంటిమెంట్ రగిలించగలిగింది వైఎస్ విజయమ్మ మాత్రమే. వైసీపీ పెట్టిన తర్వాత విజయమ్మ సెంటిమెంటే జగన్మోహన్ రెడ్డికి ఎంతో ఉపయోగపడింది. షర్మిల సెంటిమెంట్ కూడా జగన్‌కి అంతే ఉపయోగపడింది. సో ఇప్పుడు కూడా ఏపీలో విజయమ్మ యొక్క సెంటిమెంట్ కూతురికి హెల్ప్ అయ్యే పరిస్థితుల్లో జగన్ దానికి గండి కొట్టి చాలా తెలివిగా రాజకీయాన్ని నడిపారని అంటున్నారు. సో రానున్న ఎన్నికల్లో విజయమ్మ సపోర్ట్ ఎవరికీ ఉండకుండా న్యూట్రల్‌గా ఉండబోతుంది అంటున్నారు. సో విజయమ్మ ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందో కామెంట్లో తెలియజేయండి.